back with a new vlog here. That too the most awaited trip of our year, కేరళ. సో మేము నెల్లూరు నుండి బస్లో స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. తిరుపతి నుండి కేరళకి డైరెక్ట్గా ట్రైన్ ఉందన్నమాట. సో ఐ వాంట్ యూ పీపుల్ టు జాయిన్ మీ ఇన్ దిస్ వ్లాగ్ టు ఎక్స్ప్లోర్ ద బ్యూటీ ఆఫ్ కేరళ, ఫుడ్, వైబ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అసలు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. సో వీఆర్ ఇన్ ట్రైన్ హియర్ గోయింగ్ టు కొచ్చి. సో ఈ ట్రైన్ మేము తిరుపతి నుంచి బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ ట్రైన్ నెల్లూరు కూడా వస్తుంది, అది తెలియక మేము తిరుపతి దాకా బస్సులో వెళ్ళాము. ఎస్ వీ నో బట్ ఇట్ హ్యాపెన్స్. సో మేము ఏం చేసామంటే చాలా పెద్ద కార్యక్రమం చేసాము. పొద్దున్న లేవగానే అంత వంటకాలన్నీ స్టార్ట్ చేసాము. సో టిపికల్ ట్రిప్ అంటే ఎలా ఉంటుందో మేము అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మార్నింగే లేచి రైస్, మా డే స్కాలర్ అయిన బెన్ని వాళ్ళ ఇంట్లో రైస్ పెట్టాడు. సో మేము ఇంకా దానికి కావాల్సిన తాలింపు, చిత్రాన్నం తాలింపు అండ్ చపాతీస్ చేసాం. ఇంకా చపాతీలోకి ఆలు ఫ్రై చేసాం. సో ఇవన్నీ కట్టుకొని మధ్యాహ్నంకి ఖచ్చితంగా మేము వండుకున్న ఫుడ్డే తినాలని ఫిక్స్ అయిపోయాం. సో అదయ్యాక వీ వెంట్ టు స్లీప్. ఒక్కొక్క టైంలో నాపేశారు. కొన్ని రీల్స్ చేసాము, అది నేను షార్ట్గా కూడా పోస్ట్ చేశాను కదా. అండ్ ఆల్సో హియర్ యూ కెన్ సీ మేము పొట్లం రాత్రి 11 or 12 అయినా కూడా వదులుకుండా ఖచ్చితంగా బిర్యానీ ఆర్డర్ పెట్టాలని కోయంబత్తూర్లో ఫేమస్ బిర్యానీ అంటే గైస్ పెట్టాడు. సో మేము ఈచ్ అండ్ ఎవ్రీ బుకింగ్ మేము ముందే బుక్ చేసుకున్నాము. సో కాబట్టి ఈ క్యాబ్ ఆయనను కూడా ముందే మాట్లాడుకున్నాము. ఆయన అన్నాడు కొచ్చి వరకు వెళ్ళకండి, అల్వాలోనే దిగేసేయండి అని. సో చూస్తున్నారుగా 4:28 ఆ టైంకి మేము అల్వాలో దిగేసి వి వెయిటెడ్ అట్లీస్ట్ ఫర్ ½ an hour ఇన్ ద రైల్వే స్టేషన్ ఐ థింక్. సో ఆ తర్వాత ఆయన వచ్చారు, ఆయన పికప్ చేసుకొని మాకు డైరెక్ట్గా మున్నార్ తీసుకెళ్ళిపోయారు. సో కళ్ళు మూసుకొని పడుకున్నాక ఆయన తెరువు అనగానే ఈ వాటర్ ఫాల్స్ మాకు దర్శనం ఇచ్చాయి. దట్ వాస్ సో ఫ్యాబులస్. అసలు ఆ రాత్రికి ఇంకా నెక్స్ట్ రోజు అసలు ఇట్లాంటి ప్రదేశంలో ఉంటాం అనుకోలేదు. దట్ వాస్ సో గుడ్. అసలు ఆ వాటర్ ఫాల్స్, ఆ ఫీలింగ్ అసలు ఇంకా ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అది పిచ్చుకల్ సౌండ్ సంథింగ్ ఎల్స్ గైస్. గుడ్ మార్నింగ్ మున్నార్. సో మేము ఈ క్యాబ్ అయినని ఒక 2 days టోటల్ రౌండ్ ట్రిప్ అనమాట, కొచ్చి నుంచి మున్నార్కి. అండ్ దెన్ 2 days మున్నార్లో, ఆఫ్టర్ దట్ కమింగ్ బ్యాక్ టు కొచ్చి. మొత్తం ఆయననే తిప్పాడు మాకు. సో ఈ క్యాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఆ పొగ మంచుల్లో ఆ దారి మొత్తం ఫెంటాస్టిక్. ఓకే గైస్, we'll continue later. Okay guys, let me show you this stay, Munnar stay. సో అక్కడ దిగాం కదా, ఆ స్టే కాదు, దాని పక్కన ఉన్న స్టే మాది. సో స్టే ముందర వస్తే మొత్తం ఇదే రోడ్ అనమాట. అసలు ఆ రోజు ఇంకా లైట్గా చినుకులు పడుతూ ఉండిందా. సో దిస్ ఈజ్ అవర్ స్టే, డ్రీమ్ విల్లా స్టే. Hey guys, hi. So this is morning in the Munnar. So we got ready. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, waiting for them. Let me show you the background here. These are the rooms. Yes, so green. Before you go on national park. Good morning. Wow. Jeep black and white. నేను రావాలి. ఆకలి గాయ్స్. సో ఆకలి అని మేకల్లాగా కొట్టుకున్నాక మేము ఒక లోకల్ ఫుడ్ తినాలి అని చెప్పి ఒక లోకల్ హోటల్కి వచ్చామన్నమాట. ఇక్కడ మార్నింగే అప్పం, ఇడియప్పం సంథింగ్ ఏవేవో ట్రై చేసాం. పొద్దున మళ్ళీ తిప్పేసింది గాయస్. సో అన్ని చోట్లకి క్యాబ్స్ పోవు, ఒక చోటు నుంచి ఇంకొక 4-5 ప్లేసెస్కి ప్యాకేజ్ లాగా ఒక జీప్ మాట్లాడుకోవాలి అన్నారు. సో మేము జీప్ మాట్లాడుకొని ఇలా ఒక 5 or 6 ప్లేసెస్ చూడడానికని స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వాటర్ ఫాల్ అనమాట.
సో మేము ఇంకా ఫస్ట్ ప్లేస్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసి చాలా వరకు ఫొటోస్ దిగేసి వెంటనే అటుపక్కే ఉన్న ఒక జిప్ లైన్ ట్రై చేసాం. యాక్చువల్లీ మున్నార్లోనే ఇండియాస్ లాంగెస్ట్ జిప్ లైన్ ఉంటుంది. మేము అది ట్రై చేయలేదు, అది టీ ఎస్టేట్ పైన పోతుంది అనమాట యాక్చువల్లీ. సో చూసారుగా టోటల్గా మేము అంత ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట. దీనికి కూడా మేము 6 మెంబర్స్ వెళ్తాము, 2 మెంబర్స్ వెళ్తాము అండ్ వీడియోస్ కావాలి అని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వీడియో క్లబ్ దే సెంట్ మీ. జిప్ లైన్ వాజ్ సంథింగ్ ఎల్స్. అసలు ఆ వాటర్ ఫాల్స్ ముందర అయితే ఇంకా స్పెషల్గా ఉన్నింది మాకు. సో జిప్ లైన్ వచ్చి పర్ పర్సన్ 500 అండ్ 150 ఫర్ వీడియో క్లిప్ అనమాట. సో నేచర్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అసలు. Hey guys, we are in second point of Munnar Suspension Bridge. సో బేసికల్లీ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది చాలా ఓల్డ్ అండ్ మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. ఆ టైంకి మాకు కనిపించలేదు. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ప్లేస్ డ్యామ్ అండ్ ఇక్కడే 4th ప్లేస్ కూడా కవర్ అయింది అండ్ ఎకో పాయింట్ అని. సో బోత్ ఆర్ హియర్ ఇన్ సేమ్ ప్లేస్. Hey guys, we are in Echo Point Munnar. So that was how 3rd and 4th place got covered. అండ్ మేము ఇక్కడ నుండి కింద దిగితే డ్యామ్లో సమ్ ఫిషింగ్, బోటింగ్ అండ్ ఎవ్రీథింగ్ జరుగుతూ ఉండే, కానీ మేము అవేం ట్రై చేయలేదు. డైరెక్ట్గా 5th ప్లేస్కి వచ్చేసామన్నమాట. దట్ ఈస్ వ్యూ పాయింట్. సో ఫైనల్ ప్లేస్ ఇది. ఆ జీప్ ప్యాకేజ్లో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. మొత్తం పైనుంచి ఫుల్ వ్యూ కనిపిస్తుంది, కానీ ఆ రోజు ఇంకా చాలా వరకు మంచు పడుతూ ఉంది. బాగా పట్టించుకోండి మొత్తం 5 ప్లేసెస్ అయిపోయే వరకు మేము మార్నింగ్ టిఫిన్ తిన్నదే, మధ్యలో ఏం తినలేదు. సో ఇక్కడికి వచ్చి ఏమైనా ఉన్నాయేమో చూసామన్నమాట. సో ఇంతటితో మా జీప్ ప్రయాణం ముగిసింది. ఇంకా మళ్ళీ మా క్యాబ్ అయినా వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని చాక్లెట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తా అన్నారనమాట. ఇది మా రూమ్ దగ్గరే ఆల్మోస్ట్. సో ఇక్కడికి వచ్చేసాం, ఈవినింగ్ అయిపోయింది రాగానే. సో అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక బెనిఫిట్ ఏంటంటే ప్రతి చాక్లెట్ మనం ట్రై చేయొచ్చు. సో అలా ట్రై చేసి చాలా వరకు మేము పర్ హెడ్ ఇన్ని పీసెస్ అని కొన్నామన్నమాట. అవన్నీ అక్కడే తయారవుతాయి, అవి కూడా అన్ని చూపించారు. ఇలాగానే మా ఫ్రెండ్స్ అందరూ తింటుంటే ఏంటి దొంగగా తినేస్తున్నారు ఇలా అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది మనం కూడా తినొచ్చు అని. సో నేను కూడా ట్రై చేశాను. అండ్ దిస్ ఈస్ ద మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ చాక్లెట్ అండ్ ఎవ్రీథింగ్. లోపలికి ఏం వెళ్ళలేదు కానీ జస్ట్ బయట నుంచి చూసాము. ఇంకా నైట్ అయిపోయేసరికి మేము మంచి ఫేమస్ రెస్టారెంట్కి వచ్చేసాము. మా వల్ల కాదయ్యా అసలు లోకల్ ఫుడ్ ట్రై చేయడం అనుకున్నాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కూడా ఒక చోట ఆపారు, కానీ మాకు అస్సలు మార్నింగ్ తిన్నదే అరగలేదు. ఆ జీప్లో మొత్తం తిప్పేసింది. గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ ద సెకండ్ డే ఆఫ్ Munnar. లిసన్ టు ద సౌండ్స్. This is 7 in the morning. మేము ఇంకా విల్లా పక్కన ఉన్న టీ షాప్కి వెళ్ళి టీ తాగుదాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది అదర్ గైస్. కానీ ఇంకా లోపల నుంచి రాలేదు అసలు. వావ్, మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్, స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ చూడండి, జస్ట్ చూద్దామని వచ్చినాను. ఆ తర్వాత ఒక డైలాగ్ కొడతాను, దాని తర్వాత లాస్ట్ వీడియో చూడండి నన్ను. ఫైనల్లీ అలా మేము స్విమ్మింగ్ పూల్లో కాసేపు గడిపాక అఫీషియల్లీ డే 2 ఆఫ్ Munnar స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. సో మార్నింగ్ బాగా రెడీ అయిపోయి బయటకు వచ్చేసరికి నియర్లీ ఆఫ్టర్నూన్ దాకా అయిపోయింది అనుకుంటా. కానీ మేము టిఫిన్ చేయకుండానే అలా వ్యూ పాయింట్కి వెళ్ళాలి అని వచ్చేసాము. కొలుక్కుమలై కుదరలేదు మాకు. దట్ వాజ్ సో ఫాగీ. ఆ రోజు అసలు కుదరదు అని చాలామంది చెప్పారు. సో అందుకని మేము ఇంకా వదులుకున్నాము అసలు దానిపైన. సో వీఆర్ హియర్ టీ ఎస్టేట్స్ మధ్యలో అండ్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, గ్యాప్ రోడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది అన్నారు. సో అందుకనే మేము ఈ రోడ్ చూస్ చేసుకున్నాం అనమాట. సో వెళ్ళేదారంతా కూడా ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. విచ్ యాక్టర్? షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఉన్న
హోటల్ అంతా గైస్ డ్యూరింగ్ చెన్నై. సో అసలు 3-4 అవర్స్ పట్టింది మాకు ఆ రోడ్లో వెళ్ళడానికి. ఫుల్ ట్రాఫిక్ ఉండింది, ఒక పక్క వర్షం ఒక పక్క ఫాగ్ అన్నీ. సో మాకు ఇంకా అర్థమైంది ఈరోజు ఫొటోస్ దిగినట్టే అని. బట్ వీఆర్ టోటలీ లివింగ్ ఇన్ దట్ ప్లేస్. ఆ మూమెంట్ అండ్ ఎవ్రీథింగ్ సర్రియల్ లాగా అనిపించింది. అసలు ఎంత బాగుండిందో ఆ మౌంటైన్ టెరైన్ అంతా, ఆ టీ ఎస్టేట్ మొత్తం అసలు కళ్ళల్లో అలా ఉండిపోయింది కదా. అసలు ఫుల్ చలి, మేమైతే వణికిపోయాం ఆ చలికి. దిగాక కూడా కొన్ని వీడియోస్ తీసాను అనుకుంటా, ఐ విల్ షో యూ. అసలు చాలా చలి ఉండింది. అసలు ఫొటోస్ దిగడం అదొక పెద్ద యుద్ధం చేసాం ఆ రోజు మేము. టీ ప్లాంటేషన్ చలి మమ్మల్ని ఆపదు, వాన మమ్మల్ని ఆపదు అనుకుంటా మేము ఖచ్చితంగా ఫొటోస్ దిగాలి, ఆ మధ్యలో వెళ్ళాలి అని వచ్చాం. చూడండి చలికి ఎలా ముడుక్కున్నారు మా ఫ్రెండ్స్ ఇద్దరు. సో ఇక్కడ అంబ్రెల్లా ఒకటి తెచ్చుకున్నాం అండ్ రైన్ కోట్స్ బాగా హెల్ప్ అవుతాయి. ప్లాంటేషన్ లో ఉన్నాం గాయ్స్. ఫుల్ వర్షం, చలి. సో మేము ఇంకా ఇది ఆగేలాగా లేదు అని చెప్పి మేమే దిగేసాం లోపలికి. మొత్తం ఫొటోస్ దిగడానికి అంతా అయిపోయాక చూడండి బిహైండ్ ద సీన్స్ మా కష్టం వెనకాల ఎంతో బురద ఉంది. సో రిటర్న్లో మేము ఇంకా తినాలి అని ఫిక్స్ అయిపోయాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో వచ్చే దారిలో అలీబాబా రెస్టారెంట్ అని చాలా ఫేమస్ రెస్టారెంట్ ఉంది అన్నారు. అక్కడ జస్ట్ వెయిటింగే ఒక 1/2 అవర్ ఉండింది గైస్. అయ్యాక తిన్నాము, చాలా బాగుంది ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండింది. సో మేము మార్నింగే అన్ని ప్యాక్ చేసుకొని క్యాబ్లో వచ్చేసాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళడమే కొచ్చికి. హే గైస్, హాయ్, వి ఆర్ ఇన్ టీ షాప్. లెట్స్ టీ కొనాలనుకుంటున్నాం. కమ్ విత్ మీ. సో మున్నార్ వచ్చి టీ కొనకపోతే ఎలా చెప్పండి. సో మేము కొచ్చికి వెళ్ళే దారిలో మున్నార్ దాటాక ఒక టీ షాప్లో ఆపారు ఆయన. అక్కడ ఆయుర్వేదిక్ మందులు అవన్నీ కూడా దొరుకుతూ ఉండే. ప్రతిదానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆయన ఎలా వాడాలి అన్నీ చెప్పారు. I bought this. క్యాబ్లో రిటర్న్ అయిపోయాం కొచ్చికి. చాలా వాటర్ ఫాల్స్ అని కనిపించాయి కానీ మేము ఏవి ఆగి చూడలేదు. సో అలా మా మున్నార్ డేస్ అయిపోయాయి.